అయితే ఇవాళ టైటిల్ మనందరికి తెలిసిందే కదా. ఈరోజు 18 తారీఖు తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా బీసీ రిజర్వేషన్ల పైన హైకోర్టు స్టే విధించినందుకు నిరసనగా ఈ రాష్ట్రంలో బీసీ సంఘాల నాయకులందరూ కలిసి రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఈ బంద్కు అధికారంలో ఉండి కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్ ఇస్తాం, కామన్ రిజర్వేషన్ అమలు చేస్తాం అని చెప్పేసి ఇంకో ఇలా అందుకే టీషర్ట్ వేసుకొచ్చిన. మళ్ళీ నిన్న మొత్తం పరిశాన్ అయింది నాకు. ఏంది రా నాయన కామన్ డిక్లరేషన్ ఏంది మా అన్న చెప్తాను లేదని. సో అందుకే ఇంకో కామన్ డిక్లరేషన్ ఇక్కడ ఉన్నది. ఈ రాష్ట్రంలో కామన్ డిక్లరేషన్ అమలు చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఓట్లు వేయించుకొని బయటపడ్డది. మరి అలా ఏం చేయాలి? జనరల్గా కామన్ డిక్లరేషన్లో ఏదైతే పెట్టిరో అది అమలు చేస్తూ వాళ్ళ యొక్క చిత్తశుద్ధి నిరూపించుకోవాలి. ఇక్కడ ఏమవుతుందంటే నెత్తి మనది కాదు, కత్తి మనది కాదు. ఇప్పుడు కాంగ్రెస్ హామీ ఇస్తూనే ఇచ్చిన వాళ్ళం మనం కాదు, హామీ అమలు చేసిన వాళ్ళం మనం కాదు. అధికారం ఉన్నోళ్ళు అమలు చేయాలి, హామీ ఇచ్చినోడు అమలు చేయాలి. అధికారంలో కయ్యం పెట్టిండు, హామీలు ఇచ్చినోడు గాడి వదిలేసిండు, రెండు కాంగ్రెస్ వాడే. కానీ దుర్మార్గం ఏంటంటే కాంగ్రెస్ వాడే ఇలా ఈ రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి జీవో తీసుకొచ్చి జనాలు చుతగాలని చేసి ఢిల్లీకి పోయి ఆడ ఏం బీకలకి వచ్చిర్రు. మరి అదే కాంగ్రెస్ వాళ్ళు ఇలా మద్దతు ఇస్తున్నారు ఈ బంద్కి. నాకు వింత విచిత్రంగా అనిపిస్తున్నాయి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షాలు ఉన్నది మద్దతు ఇవ్వచ్చు, బీజేపీ పార్టీ ప్రతిపక్షం ఉన్నది మద్దతు ఇవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళ అధికారం లేరు, వాళ్ళు ఇచ్చిన హామీ కాదు. వాళ్ళు ఇప్పుడు 130 సంవత్సరాల చరిత్ర మనకు లేదు. 130 సంవత్సరాల చరిత్రతో మనం ఏ నుంచి చెడు వరకు కుంభకోణాలు చేయలే, 6 గ్యారెంటీలు ఇవ్వలే, మనకేం సంబంధం లేదు ఇందులో. సో అందువల్ల వాళ్ళు మద్దతు ఇవ్వచ్చు. ఆఖరికి ఎంఐఎం కూడా మద్దతు ఇవ్వచ్చు. కమ్యూనిస్టులు ఇలా ఒక సిపిఐ మద్దతు ఇవ్వద్దు. సిపిఎం అంటే వాళ్ళు లేరట పొత్తులో, మరి వాళ్ళు ఇవ్వచ్చు. కానీ మరి ఈ రాష్ట్రంలో ఈ నేడే బీసీల రాష్ట్ర బంధు, ఈ బంధుకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇస్తున్నాయి, విత్ ఇంక్లూడింగ్ కాంగ్రెస్. అంటారుగా మెడకాయ కోసినోడు రక్తం బొల పోతా ఉంటే పసుపు పెడతాను. నేను కూడా మద్దతే బీసీల రాష్ట్ర బంధు కంటాను. సన్నాసి నువ్వే కదా ఇప్పుడు ఈ బంధు కారణం, నువ్వే కదా 9th షెడ్యూల్ చేసే దమ్ము లేక నీ రాహుల్ గాంధీనే ముద్దపప్పు ప్రధానమంత్రి కాడాయే, మీరు 9th షెడ్యూల్ చేస్తారాయే, అది పీకప్ ఆయే. మీరు దద్దమ్మలే ఇలా మాతోనే ఉద్యమం చేపిస్తారు. అసలు యుద్ధమే మీ పైన కదా. ఈ బంధు ఎవరిపైన? ఎవరైతే జీవో తెచ్చిండో, ఎవరైతే చేతగాని జీవో తెచ్చి దాన్ని కొట్టుడు లేక చేస్తా ఉండో వాడిపైన యుద్ధం. సిగ్గు లేకుండా ఆయన నేను సపోర్ట్ అంటాను. సిగ్గు తప్పిన జోలి పాడుగాను చూడరా ముచ్చట. ఇలా అన్ని పేపర్లు ఇదే వార్తలు వస్తాయి. ఎందుకంటే అందరూ అనుకోలేదు, అందరికీ బీసీల ఓట్లు కావాలి, కానీ ఎవరికి బీసీల పైన చిత్తశుద్ధి లేదు. ఒక ఆయన ఏమవుతారో ఏంటి, ఇలా రెడ్డి గారు ఏంటి అంతే. ఇక రేపు పత్యాలు కావాలని చూస్తుంది. ఇక ఆయన కొత్త పార్టీ మోపైంది ఇప్పుడు, రేవంత్ రాజ్యాధికార పార్టీ. ఇట్లా అందరూ దొంగలే అంటారుగా. అందరూ శాఖాహారులే, రొయ్యల పులుసు ఎక్కడ వాయే అన్నట్టుగా అనిపిస్తుంది ఇప్పుడు నాకు. అందరూ శాఖాహారులే, అందరూ బీసీలకు బదిలే, అందరూ బీసీలకు మద్దతే. కానీ రొయ్యల పులుసు దొరకలేదు. ఇప్పుడు ఎక్కడ వేయింది అర్థం కావట్లేదు. ట్విస్ట్ ఇది, మామూలు ట్విస్ట్ కాదు. సో ముచ్చట చూద్దాం. 42% బీసీ బంద్ అంట. సంతోషంగా జెండా లేపిండు కేసీఆర్, ఇటు లేపిండు కేసీఆర్. నేను మద్దతు అంటాను. కోటా కోసం పోరుబాట, నేడే బీసీలో బంధు, 42% రిజర్వేషన్ సాధనకు బంధు ఫర్ జస్టిస్ అట. పేరేం పేరు? బంధు ఫర్ జస్టిస్, న్యాయం కోసం అట. ఇప్పుడు మా వాళ్ళు కొంచెం తలతిక్కై పెడతారు పేర్లు, నాకు అందుకే కోపం వస్తుంది. కాంగ్రెస్ పైన పెట్టాలి మీరు పేరు పెడితే, అంటే ప్రభుత్వం ఆలోచన ఉంది కదా, మళ్ళీ వాళ్ళు అరెస్టులు బొరసులు కాకుండా మరి పేరు పెట్టలేదని అనిపిస్తాను. కానీ నేను అడుగుతాను ప్రజల్ని, ఈ బంధు ఎవరికి నిరసనగా? కాంగ్రెస్ పార్టీ నిరసనగానా కాదా? ఇప్పుడు హైకోర్టు చట్టాలు, ఆ చట్టాల ప్రకారంగా వాళ్ళు జడ్జిమెంట్ ఇస్తారు. ఎవరైనా, అది సుప్రీంకోర్టు అయినా హైకోర్టు అయినా. తప్పు ఎవరు చేసింది? ఇప్పుడు నాకే మంచిది గుర్తుకొచ్చింది కానీ చెప్తే ఇప్పుడు కోపం వస్తుంది. ఇప్పుడు కసాబు గాడు వాడు పిట్టలు కాల్చి పడేసింది ముంబైలో. ఇప్పుడు కాల్చి పడేసి కసాబు గారిని ఉరిశిక్ష చేస్తే జడ్జి గారు తప్పదా? చెప్పురు. ఇప్పుడు చట్ట ప్రకారం జడ్జి గారు ఉరిశిక్ష చేసిరు, దానికి వాడిని చంపేసిరు, వాడికి ఉరిశిక్ష చేసిరు. అట్టేస్తారంటే వాడు కసాబు కాబట్టి చేసినాం చట్టాలు, మరి మాకు అట్ట చెప్తూనే వాడు ఉగ్రవాది కాబట్టి చేసినాం.
ఇప్పుడు కాంగ్రెస్ వాడు తీసుకొచ్చిన 9 జీవో నెంబర్ 9 అనేది అది బీసీలకు ఒక ఉరితాడు లెక్క ఉన్నది కాబట్టి అది చేతగాని జీవో కాబట్టి మరి చట్టాలు ఒప్పుకోవు కాబట్టి మేము స్టే ఇచ్చినాం. జడ్జి గారు తప్పదా? ఎవరిని తప్పు కావాలి? ఎవడైతే నేరస్తులు ఉండో వాడిని తప్పు కావాలి. తీర్పు చెప్పిన తప్పదా? పెద్దరాడి సినిమా చూసారా మీరు? పెద్దరాడి సినిమాలో తీర్పు చెప్పిన పెద్దరాడి తప్పదా? ఎదురున్న దోషి తప్పదా? ఇది నాకు అదే అనిపిస్తుంది. పెద్దరాడి సినిమా రిపీట్ అవుతుంది ఇక్కడ. కాంగ్రెస్ కూడా దొంగ బీసీ రిజర్వేషన్ విషయంలో. ఇంకా చూడు, విజయవంతం చేయాలని బీసీ జేఏసీ పిలుపునిచ్చింది. ఇప్పటికే పార్టీలు కుల ప్రజా సంఘాల మద్దతున్నది. బంధుకు అండగా సబ్బండ వర్గాలు వస్తా ఉన్నాయి. ఆర్కిషన్ చెప్తా ఉండు. మద్దతుగా ఆటో కార్మికుల ర్యాలీ కూడా ఉన్నది. ఇంకేంది? మా వాటా మాకు దక్కాల్సిందే. కాంగ్రెస్ కు బీసీలు అంటే సులకన. బడ్జెట్ లో బీసీలకు భిక్ష వేస్తున్నారు. బంధును విజయవంతం చేయాలి. మండలి ప్రతిపక్ష నేత సిరికొండ 42% కోటా పెంచాకే ఎన్నికలు పెట్టాలి. దాస్యం విజయభాస్కర్. ఇంతవరకు వీళ్ళ ముచ్చట. వీళ్ళు ఏమంటారు అంటే ఇప్పుడు అంతా బీసీలో వస్తారు, చిన్న చిన్నగా వచ్చారు. అదే ఆయన కొడుకు రామారావు అయితే ఇప్పుడు ఇంత కొడుకు వచ్చు. రామారావు మద్దతు అని ఎలా ద్వారా కాబట్టి రాసుకోవాలి. సో బీఆర్ఎస్ పార్టీలో బీసీని ఏర్కొచ్చుకొని రాసుకోవచ్చుకురు. సంతోషం, ఓకే. మీ మద్దతు ఉన్నందుకు సంతోషపడతా ఉన్నా, అది వేరే విషయం. కానీ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మద్దతే జనాలకు విడ్డూరంగా అనిపిస్తుంది. బీఆర్ఎస్ తప్పులేదు, వాడు ప్రతిపక్షంలో వాడు చేయొచ్చు. బీజేపీ కూడా ప్రతిపక్షంలో చేస్తాడు. అధికారంలో ఉండి దొంగ వాడే నేను దొరనంటాడు. ఇది సిగ్గు తప్పిన జోలి, నాకు నచ్చని జోలి. ఇంకో స్థానిక ఎన్నికలపై మీ నిర్ణయం ఏంటి? నిన్న హైకోర్టు చెప్తుంది. ఈ ఉద్యమాలు, ఈ మన్ను మశానం ఇదంతా తర్వాత ముచ్చట. ఎన్నికల సంగతి ఏంది? ఊర్లలో సర్పంచ్ల పరిస్థితి ఏంది? ఎంపీటీసీలు జడ్పీసీల పరిస్థితి ఏంది? నిన్నమన్నా ఏం చెప్పిరు? మేము 42% రిజర్వేషన్ జీవో నెంబర్ 9 పైన మాత్రమే స్టే విధించినాం, ఎన్నికల పైన స్టే విధించలేదు. పాత రిజర్వేషన్ పద్ధతిలో పోవండి అని చెప్పింది. దానికి నిన్న వివరణ అడిగింది. ఒక ఆయన పోయి కేసు పెట్టినట్టు, ఆయన పేరేమో రావు సురేందరో ఏదో ఉన్నాడు. సో ఆయనకు సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పాలంటే మరి రేవంత్ అన్న ప్రభుత్వం ఏమంటుంది, ఎన్నికల కమిషన్ ఏమంటుంది, మాకు 2 వారాల సమయం కావాలి, మేము ప్రభుత్వంతో చర్చించినాక చెప్తామంటారు. అంటే రేపు ఇప్పుడు ఏది బంధు, ఈ కథ, ఈ నిర్ణయం, ఈ పొడుస్తానం పీకిదానం అని రాస్తారు కదా పేపర్లో. దాని వెనుకంగా జరగబోయేది ఏందయ్యా అంటే, వీళ్ళు ఎంత గగ్గోలు పెట్టినా ఏం చేసినా మా రేవంత్ అన్న ఢిల్లీకి పోడు, వాడ 9th షెడ్యూలే చేసే దమ్ము లేదు. సో అందువల్ల రేపు 23 తారీఖు నాడు ప్రెస్ మీట్ పెట్టి ఇవో పార్టీ పరంగా రిజర్వేషన్ ఇస్తున్నాం. ఏం చెప్తారు? పార్టీ పరంగా రిజర్వేషన్ ఇస్తున్నాం. సుప్రీంకోర్టు పెట్టేసింది, హైకోర్టు చేయించింది, మాతో ఇంకా ఏం కాదు, మీ సన్నాసులు ఏమిచ్చారు కాంగ్రెస్ పార్టీ బీసీల కంటే గాడి గుడ్డు ఇచ్చిందని చెప్తారు. రేపు ఏం చెప్తారు? గాడి గుడ్డు ఇచ్చిందని చెప్తారు. చెప్పాలి మరి అట్నే రేపు బరాబరా చెప్పే పరిస్థితి. 23 తారీఖు రోజు క్యాబినెట్ భేటీ అవుతుంది. ఆ భేటీలో రాబోయే నిర్ణయం పార్టీ పరంగా రిజర్వేషన్. ఇప్పుడు ఎన్నికల ఓటరిగా ఇక లేదు, పోకపోతే అసలు ఓట్లే జనాలు ఇక కాంగ్రెస్ కి. వాళ్ళ సొంత క్యాబినెట్ మంత్రులే లేదు ఓట్లు పెట్టాల్సిన అంటారు. ఓట్లు పెడతారు, సర్పంచ్ ఎన్నికలు పెట్టి ముందర పోవాలని చూస్తారు. ఇప్పుడు ఈ బంద్ చేస్తున్నంతా ఇప్పుడు ఏంటంటే ఇక నాకేమో మంచి బలిపశువులు అనమాట. నేను కరెక్ట్ పదం అంటే బలిపశువులు. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి చేతిలో బలిపశువులు ఎవరంటే ఇలా బంద్ కొరైతే చేస్తామని, అందులో నేను కూడా, ఎందుకంటే నేను కూడా బంధుకు మద్దతు ఇస్తాను, బరాబరు ఇస్తా ఒక బీసీ బిడ్డగా. కాకపోతే బలిపశువులు కాబోతున్నాం మనందరం. రేవంత్ రెడ్డి రేపు పార్టీ పరంగా పోతాంటాడు, అయిపోయా టాటా బై బై గుడ్ బై గయానే మరి అదే జరుగుతుంది. చూడరా, స్థానిక ఎన్నికలపై మీ నిర్ణయం ఏమిటి? క్వశ్చన్ మార్క్. పాత పద్ధతిలో నిర్వహణపై మీ నిర్ణయం చెప్పండి. చెప్తాం. ప్రభుత్వానికి ఎన్నికల సంఘానికి హైకోర్టు ఆదేశం ఇస్తుంది బరాబర్. తదుపరి విచారణ వచ్చే నెల 3కు వాయిదా పడింది. నెక్స్ట్ మంత్ నవంబర్. అంటే రేవంత్ నవంబర్ వరకు నిర్ణయం చెప్పేస్తాడు హైకోర్టుకి. అప్పటిదానికి ఏం లేదు. రేపు 23, ఇవాళ 18, ఇంకా 5 రోజులు ఉంది. 5 రోజుల్లో ఎన్నికలు వస్తాయా రావా, పెట్టే దమ్ముందా లేదా? ఎన్నికలకు పోకపోతే ఇంకో ఇప్పుడు ఈ బాకీ కార్డు వచ్చింది, రేపు బందిపోట్ల కార్డు వస్తుంది. ఎన్నికలు పోకపోతే బందిపోట్ల కార్డు వస్తుంది. ఈ పంపకాల పంచాయతీలు బయటపడతాయి. సో అన్న ఏది ఏమైనా ఎన్నికలకు పోతారు అనేది సారాంశం. ఇప్పుడు ఎవరైతే ఈ బీసీ బంధు అని పేపర్ నింపిరో, ఏమైనా ఉందా ఇంకా? ఇంకంతే. ఈ నింపిరో
వీళ్ళందరూ చాలా గొప్పలు అవుతారు రేపు సడన్ గా. ఇంత విచిత్రం అది, చాలా గొప్పలు అవుతారు రేపు చూద్దాం. మరి 23 తారీఖు దాకా వెయిట్ చేయాల్సింది మీరు. ఈ సినిమా ఎండ్ కార్డు పడాలంటే 23 తారీఖు రోజు పడుతుంది. ఈ బీసీ బంధు ఈ కార్యక్రమానికి 23 తారీఖు పడుతుంది. ఓకేనా? ఒకవేళ ఈ బంధు సక్సెస్ అయిందనుకో, నా వల్లే సక్సెస్ అయిందంటే ఒక ఆయన, ఎవరైనా పేరు ఎప్పుడు పేరేం పేరు, ఒక నిమిషం, సురేందర్ సోషల్ అట. మా అన్న చెప్తాను, తీర్మానం వలన కనబడుతుంది అంటుంది. ఎందుకంటే మావాడు ఇద్దరు పిల్లల్ని ఇబ్బంది చేసింది మా మల్లిగాని వల్లనే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మా మల్లిగాని వల్లనే. అదే రకంగా రేపు ఈ రాష్ట్ర బంధు సక్సెస్ అయింది మా వల్లనే, మా మల్లిగాని వల్లనే. కానీ కాంగ్రెస్ ఫెయిల్యూర్స్ మాత్రం మల్లిగాని సంబంధం లేదు అసలు. మీరు అడగొద్దు, ఆ క్వశ్చన్ కూడా అడగొద్దు. ఎవరా అడిగింది చెప్పు తీసుకోకూడదు. కాంగ్రెస్ ఫెయిల్యూర్ మల్లిగాని సంబంధం అంటే బాటా అచ్చు పడుతుంది. మరి మల్లిగానికి మలవలైతే జనాలలో కొడతారు, దాని టైం రావాలి అంతే. రేపు నాడే రిటర్న్ చెప్తాడు, బీసీ బంధు సక్సెస్ అయింది అంతా నా పుణ్యమే, బీసీలు అందరూ నా వల్లే చైతన్యమయ్యారు, ఆర్కృష్ణయ్య దొంగ, జావేసీనయ్య దొంగ అంటే రేపు ఆ లత్కోర్ గాడు వాడు ఉంటాడు, ఓ లత్కోర్ గాడు వాడు వీడియోలు చేస్తాడు మల్లిగాని శంస. ఇక వాడు చెప్తాడు రేపు ఇంకా మొత్తం బీసీలు అంతా మల్లన్న మాట పట్టుకొని వచ్చారు, ఆర్కృష్ణయ్యది ఏం లేదు, జాజులేసీనేది ఏం లేదు అని చెప్తారు. ఎందుకంటే బీసీల అతిపెద్ద ద్రోహి రాష్ట్రం అంటే దొంగ బీసీ మల్లిగాడు ఈ రాష్ట్రం అందరికంటే పెద్ద బీసీ ద్రోహి. మరి వాడు రేపేం చెప్తాడు,